దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంటే నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమును అనుకుంటుని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినడలా నా ప్రాణమున ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనపట్టి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, మా స్తుతులకు కారణభూతులకు తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు కోటాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మా ప్రియులు, మీ ప్రియ కుమారులు, సహోదరులు వెంకటేష్ గారిని, అమ్మ లక్ష్మి గారిని, వారి కుమారుడు అంజయ్యను, ప్రభా, వారి కుమార్తెను, తమ దాంపత్యాన్ని ఈ రీతిగా మీరు ప్రేమించారు. ఈ కుటుంబము ప్రభా, నీ సన్నిధిలో మీరు మీ రక్షణనిచ్చి ఇంతవరకు నడిపించారు ప్రభా. వారిని ప్రేమించి ఈ చక్కని స్థలాన్ని ఇచ్చి ఈ స్థలంలో చక్కగా వారు నివసించాలని ఆశించిన రీతిగా నివసించడానికి చక్కని నివాస యోగ్యమైన గృహాన్ని మీరు దగ్గరగా ఉండి ఈ గృహాన్ని కట్టించారు నాయన. మీకు స్తోత్రాలు. ఈ గృహమంతా కూడా మీ రక్తంతో తడుపుచున్నాం. ఈ గృహమంతటిని కూడా మీ రక్తధారల ప్రవాహంలో ముంచుచున్నాము తండ్రి. ఈ గృహము చుట్టూ మీ కృప కాపుదలను ప్రకటిస్తున్నాం. మీ దూతల కంచెని బిడల చుట్టూ ఈ గృహం చుట్టూ ప్రకటిస్తున్నాం. ప్రతి అంతరాయం, ప్రతి ఆటంకం, ప్రతి అంధకార శక్తుల ప్రభావం యేసు అధికారం కలిగిన నామములో గద్దిస్తున్నాం. మీ సన్నిధి నిత్యము ఈ స్థలంలో ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ గృహములో నీ బిడలు నివసించబోచుంటుండగా నీ బిడల పక్షంగా మీరు మీ బిడలతో నివసించమని ప్రభా, నీ బిడలు ప్రభా నిత్యము నీ సన్నిధిని ఈ గృహంలో అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం నీ కృప చూపమని బతిమాలుచున్నాను ప్రభా. ఈ సమయం అంతటి బట్టి నిన్ను స్తుతిస్తూ నీ దాసులుగా మమ్మల్ని ఇక్కడికి నడిపించావు ప్రభా. ఈ గృహంను నీ సన్నిధిని బిడ్డలకు నివాస యోగ్యమైన గృహంగా ప్రతిష్ఠించడానికి ఏర్పరిచావు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ గృహం అంతటి మరొకసారి నీ దీనదాసులుగా, సంఘముగా, మీ ప్రియ బిడ్డలుగా నీ చేతులకు అప్పగిస్తూ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ఈ గృహము నీ బిడ్డలకు నివాస యోగ్యమైన గృహంగా ప్రతిష్ఠిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమినందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము.
ఇంటి నీదో